Let's go to John. John 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. వాళ్ళకి వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ పోస్టులు ఉన్నాయి, వాళ్ళ కమిటీలు ఉన్నాయి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. దే గాట్ ఎవ్రీథింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అవన్నీ ఉన్నాయి. అయితే దేవునితో సహవాసము లేకుండా, పరిశుద్ధాత్మతో నీకు లోతైన సహవాసము లేకుండా, నీకు బైబిల్ తెలిసినా కానీ నీకేం తెలియనట్లే. టకా 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 వచనాలు ఏ వచనమైనా చెప్పేస్తున్నావు ఆది కాడి నుంచి ప్రకటన వరకు. నీకు పరిశుద్ధాత్మతో సహవాసము లేదు, మరి ప్రేమ కలిగిన హృదయం లేదంటే నీకు బైబిల్ తెలియనట్లే, దేవుడు తెలియనట్లే. నువ్వు 50 ఏళ్ళు చదువు దీన్ని, ప్రొఫెసర్గా ఉండు, స్టిల్ యూ విల్ నెవర్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ నెవర్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వై? ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఏమంటారు, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. The whole world went after Jesus. You see that now? The whole world. Not that they're small places. The whole world. అందుకే he taught his disciples. ఆయన శిష్యులను తోటల్లో, పడవల్లో, అవునా, అక్కడ he taught them. The spirit is unlimited. Okay? మీకు తెలుసా how the spirit comes? When you listen, Acts chapter 10. Okay, 10:44. ఇక్కడ తోటల్లో అక్కడ ట్రైనింగ్ అయినటువంటి పేతురు అన్లర్న్, డిసైపుల్స్ కూడా అన్లర్న్. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆ బోధ విన్న వారందరి మీదకి. సో ద స్పిరిట్ విల్ అప్రూవ్ ద వర్డ్ దట్ గాడ్ గివ్స్ టు హిస్ సర్వెంట్. మరి దేవుడు తన శిష్యులకు ఏ మాటలైతే మాట్లాడమని చెప్పాడో ఆ మాటలు మాట్లాడుతున్నాడో దేవుడు తన ఆత్మ చేత వారి మీద కుమ్మరింపజేసి, ఇదిగో మీరు అప్రూవ్డ్ అన్నాడు. హీ సెడ్ యు ఆర్ అప్రూవ్డ్. యు ఆర్ అప్రూవ్డ్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్ యూ నీడ్ ఈస్ ద స్పిరిట్. వెన్ యూ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద అనాయింటింగ్, యూ రిసీవ్ ద అనాయింటింగ్. వీళ్ళు ఇప్పుడు పెంతెకోస్తు దినాన్న మరి పేతురు అభిషేకం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి వారి మీద పడ్డది. ఓకే, వీళ్ళంతా 120 రోజులు కలిపి ప్రార్థించిన తర్వాత వీళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. మరి వీళ్ళు బోధిస్తుండగా అందరూ కలిపి వింటున్నారు. పేతురు మాటలు వింటున్నప్పుడు పేతురు మీద పడ్డ ఆత్మ ఎవరి మీద పడ్డది? వారి మీద పడ్డది, కొర్నేలియస్ మీద. ఓకే, సో వెన్ ఐ వాజ్ హియరింగ్ ఫ్రమ్ గాడ్, నేను దేవుడి నుంచి మరి నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఆత్మ, మరి ఆయన అభిషేకం నా మీదకి వచ్చింది. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు అదే అభిషేకం మీ మీదకి వస్తుంది. యూ విల్ ట్యాప్ ఇన్ టు హెల్త్, హీలింగ్, మిరకల్స్. యూ సీ దట్ how you can become a disciple of Jesus Christ. Disciple. Peter training, and Peter was trained, and then Peter was talking, the people were receiving. Anduke cheptanu nenu, if you receive a disciple, if you receive the anointed, if you receive a believer, you partake his mantle, his anointing, his gifts, his ability, his nature, and you be transformed. But don't neglect this. అవేమీ చేయొద్దని యేసుప్రభువు అంటారు కదా, అవన్నీ చేయండి, కానీ అవి మానక ఇవి కూడా చేయండి. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. సో యూ డోంట్ జస్ట్ ఇగ్నోర్ దట్. అంటే మీకు కూడా చెప్పాను, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనవి ప్రేమ, విశ్వాసము, కనికరం. యు సీ దట్ నౌ. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆ ఆజ్ఞల కొన్ని చేయండి, బట్ డోంట్ ఫర్గెట్ టు డూ దిస్. అందుకనే యూ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. నీకు దేవునితో సహవాసం లేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మేస్తాం. యూ మిస్ ద అనాయింటింగ్. అది నిజమా కాదా మీకు తెలియదు. యూ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అక్కడ ఆ బోధకులందరూ కూడా అందరికీ చెప్పేశారు, బట్ దే వర్ ఆఫ్టర్ ద అనాయింటింగ్. అంతమంది పరిసయ్యులు, అంతమంది లాలో, ఆ ధర్మశాస్త్రములో, ఆ వాక్యములో ఎరిగినటువంటి వారు, దాన్ని బోధించినటువంటి వారు, సంవత్సరాలు దాన్ని బోధించి ఉన్నవారు ఎలాగ యేసయ్యని గుర్తుపట్టలేదు? ఏ పుస్తకాన్ని అయితే 10, 20, 30, 40 సంవత్సరాలు తాత ముత్తాతల్ని చదువుతున్నారు, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి దేవుడు, ఆ పుస్తకమై ఉన్న దేవుడు వస్తే ఆయన్ని గుర్తుపట్టలేదంటే వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? ఎంతమందికి అర్థమైంది? ఏ తోరా అనే పుస్తకం ఆయన ఇచ్చాడో, ఆయన గురించి చదువుతున్నారో, ఆయన గురించి ధ్యానిస్తున్నారో, ఆయనే వస్తే గుర్తుపట్టలేదు. He came to his own and they rejected. Can you believe it? మరి లెక్కన ఎలా తెలుసుకుంటాం మనము దేవుణ్ణి? How can we know the truth?
బై ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అందుకనే ఎవరైనా ఎవరి గురించైనా తప్పు మాట్లాడినా ఏమన్నా అన్నా జస్ట్ ఎ సింపుల్ ప్రేయర్. మరి పేతురు చదువుకున్నాడా? నో. లెట్స్ సీ దట్. జాన్ 7:14, యోహాను 7:14. సగము పండగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. You see that? The master of universe, the creator of galaxies, the great scientist, he is unlearned. వాళ్ళ దాని ప్రకారం ఆయన చదువుకోలేదు. సరే, శిష్యులను చూద్దాం. Acts 4:13, అపోస్తల కార్యములు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. Sometimes your wisdom and knowledge will nullify the glory of God, will disqualify to receive from God. Should be careful. Be very, very, very careful. నీ కలిగిన జ్ఞానం ఒక్కొక్కసారి దేవుడి నుంచి దూరం చేస్తుందేమో, దేవుడిని తెలుసుకోకుండా చేస్తుందేమో. మరి ఈ పేతురు ఎలా తెలుసుకున్నాడు ఈ దేవుణ్ణి? ప్రార్థన. అంటాడు, ఇదిగో పేతురు, శరీరము నీకు ఇది బోధించలేదు కానీ నా తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచాడంట. ఎ ప్రేయర్. పేతురుకు ఒక సహవాసం ఉంది దేవుడితో. ఆ సహవాసము ద్వారా తెలుసుకున్నాడు అనమాట. సో రిమెంబర్, దీస్ ఆర్ ద సీక్రెట్స్ వెన్ యూ లిసన్ టు ద అనాయింటెడ్. మీకు అబ్జర్వేషన్ అని చెప్పాను. అబ్జర్వేషన్, దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్జర్వేషన్. కొంతమంది చూసి ఇది నిజమా కాదా అని చూస్తారు. కొంతమంది ఏమో ఓహో భలే చేస్తున్నాడు. కొంతమంది ఇది నిజమేనంటావా? కొంతమంది ఏమో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటావా? కొంతమంది ఏమో ఇది జరుగుతుందా? కానీ పేతురు చూసింది చూస్తే ఈ అబ్జర్వ్డ్. అందుకని అదే పేతురు మళ్ళా ఆ తబితా చనిపోయినప్పుడు అలాగే అందరూ ఏడుస్తుంటే ఆ తబితా కుట్టినటువంటి బట్టలు చూపిస్తుంటే వాళ్ళందరినీ అమ్మ కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పి బయటకెట్టి తలుపేసి మోకరించి అలాగే ఏసైలాగే అతను లేపి తబితాని బయటికి తీసుకొచ్చాడు. సమ్ టైమ్స్ వాట్ యు అబ్జర్వ్, యూ క్యాన్ పార్టేక్ ఆఫ్ వాట్ యు అబ్జర్వ్. అండ్ అబ్జర్వేషన్ is sometimes a transfer of what you are observing. In the kingdom, seeing, listening, and observing are dangerous in the kingdom. Why? You receive what you see. You receive what you say. You receive what you observe. You receive what you hear. The kingdom. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని రాజ్యము వేరు. దేవుని రాజ్యములో నీవు చూచేదాన్ని పొందుకుంటావు, నీవు వినేది నీవు దేన్ని విన్నావో దాన్ని పొందుకుంటావు, దేన్ని అబ్జర్వ్ చేస్తున్నావో దాన్ని పొందుకుంటావు. ఇన్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ ఇంపటేషన్ ఇన్ ఆల్ దీస్ వేస్. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇంపటేషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళమన్నమాట దేవుని రాజ్యంలో. అయితే ఇది నేనే చేయగలను, నేనే అంటారు. అందుకే యేసుప్రభువారు అంటారు, నేను చేయ కార్యాలు మీరు చేయగలరు, నాకంటే గొప్ప కార్యాలు కూడా చేయగలరు. దిస్ ఈజ్ వాట్ ద కింగ్డమ్. సో కింగ్డమ్, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇందులో కనీసం 1000 మంది దే విల్ రిసీవ్ వాట్ దే ఆర్ లిసనింగ్. ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, యూ విల్ పార్టేక్ ఆఫ్ ఇట్. సమ్ పీపుల్ విల్ రిసీవ్ ఇట్ అండ్ దే విల్ బి బ్లెస్డ్. ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్. అందుకనే ఇఫ్ యూ డౌట్ ఎనీబడి యూ నీడ్ టు ప్రే. యూ గాట్ ఎన్ అంక్షన్. మీకు ఒక అభిషేకం ఉంది. ఈ అభిషేకం మీకు అన్నింటినీ బోధిస్తుంది అని తెలుసా? దిస్ విల్ టీచ్. అందుకే యూ కెన్ ప్రే, లార్డ్ వాట్ ఇస్ దిస్? ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఫేక్? You will know it, how to act on or how to take a fall. What can an iniquity do to you? What will happen when you fall in the kingdom? ఒక విశ్వాసి తన ఆత్మీయ యాత్రలో పడిపోయినప్పుడు కానీ, లేకపోతే ఒక భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి అవిశ్వాసి దేవుణ్ణి తెలుసుకున్నా కానీ, ఇలాంటి వారు వాట్ హ్యాపెన్స్? మనం చూస్తే అలాంటి వారిని అసూయ కలిగిన వారు, ప్రేమ లేని వారు విమర్శిస్తారు. They will try to abuse them, talk down on them, put them down. See, ఒక్కోసారి మీరు ఏదైనా పొరపాటు చేశారు, యూ మేడ్ ఎ మిస్టేక్. ఎంతమంది పొరపాట్లు చేశారు? ఎవ్రీబాడీ. బికాస్ ద బైబిల్ సేస్ నీతిమంతుడు ఒక్కడ కూడా లేడండి. సో ఐ బిలీవ్ ఇట్ ఇన్ దట్ ఏరియా. ఓకే, సో నౌ ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్, మీరు పొరపాటు చేశారనుకోండి, 2 ఉంటాయి. ఒకటేమో అంతరాత్మ, మనకి కలిగినటువంటి ఆత్మ, మనసాక్షి. ఇంకొకటేమో శత్రువు. ఓకే, ఇంకొకటేమో పరిశుద్ధాత్ముడు, దేవుడు. ఓకే, నౌ సపోజ్ నువ్వు పడిపోయావు, యూ మేడ్ ఎ మిస్టేక్. ప్రార్థనకు దూరం అయిపోయావు, బైబిల్కి దూరం అయిపోయావు, ఆత్మీయ జీవితంలో పడిపోయావు. దెన్ వాట్ హ్యాపెన్స్? వాట్ విల్ గాడ్ డూ? సపోజ్ యూ డిడ్ ఎ మిస్టేక్. పోనీ అంత 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 పెద్దగా పడిపోలేదు కానీ నువ్వు పడిపోయావు, యూ మేడ్ ఎ మిస్టేక్. ఒకళ్ళు చూసారు, ఏమంటారు? నిన్ను ఇలాంటి పనులు చేస్తున్నావు,
You're doing things like that. What is happening? Why are you like this? Remember, when you fall, how will God use a fall? What happens when you fall for a believer? మీరందరూ, I believe that you are all led by the Holy Spirit. మీ అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నారని నాకు తెలుసు. You all got the Holy Spirit. You are anointed. You are blessed. So when you fall, number one, మీ హృదయం మిమ్మల్ని ఏం చేస్తుంది? గిల్టీ చేస్తుంది. మీకు మీరే గిల్టీ. ఎంతమంది వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమనకుండా మీకు మీరే గిల్టీ ఎంతమంది ఫీల్ అవుతారు? ఎవ్రీబడి విల్ ఫీల్ గిల్టీ. పొరపాటున కోపం వచ్చేసి ఒక మాట అనేసారు ఎవరినో. ఓకే, యూ మెస్డ్ అప్, యూ సెడ్ అ వర్డ్, యూ డిడ్ సమ్ మిస్టేక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ బిగ్ వన్ ఆర్ స్మాల్ వన్ ఆర్ అ మ్యాస్, నీ అంతరాత్మే నిన్ను గద్దిస్తుంది. సో ఆల్రెడీ మనకు బాధేస్తుంది, దాంతోడు మళ్ళీ వాళ్ళ నిందలు, నువ్వు ఇలా చేసావని, సర్లే ఇంకా బాధ. నౌ హౌ గాడ్ యూజెస్, ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఉన్నాడు, శిష్యులందరికంటే ఘోరమైన బ్యాక్గ్రౌండ్ ఎవరికుంది? పౌలుకుంది. శిష్యుల్లో అంటే శిష్యులకు ముందు అనమాట, అపోస్తుల్లో. ఓకే, మనం ఏం చేస్తాము? ఇలాంటి వాడు దేవుళ్ళలోకి వచ్చాడు కాబట్టి ఇతను ఇంకా దేవుని రాజ్యంలో ఎందుకు పనిచేయడు, ఇతనితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తాడో దేవుని రాజ్యంలో. ద మోర్ డార్క్నెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, నీ గతంలో నీకు ఎంత చీకటి ఉందో, నీవు దేవునిలోకి మారితే that will act as a spring to push you forward as an accelerator in the kingdom. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి శిష్యులకి తేడా చెప్తా. ఇప్పుడు 12 మంది అపోస్తుల్లో ఇంకో అతను మత్తయ్య అనే అతను కూడా చేసుకున్నారు. 12 మంది ఉన్నారు, 12 అపోస్తుల్స్. ఆ 12 మంది ఎవరి గురించి విన్నారు? సౌలు గురించి విన్నారు. హే బాబాయ్, సౌలు మారాడంట, వీ డోంట్ నో వాట్ దిస్ గాయ్ విల్ డూ. అతను ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, అన్నీ చేసి సువార్త మొదలు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు. అతన్ని ధమ్కీ ఇచ్చారు, చెప్పొద్దు అన్నారు, అయినా వినలే. చంపేస్తామన్నారు, వినలే. ఎన్ని చెప్తున్నా వినట్లేదు. రాళ్ళతో కొట్టి చంపేసినా సరే మళ్ళా లేచి చెప్తున్నాడు, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకసారి ఒక ప్రొఫెట్ వచ్చి చెప్పాడు, అగాబస్. అతను ఏం చేశాడంటే ఒక కాళ్ళు చేతులకి ఒక ఎఫోద్ లాంటిది కట్టేసుకొని, ప్యాడ్ కట్టేసుకొని, నువ్వు యెరూషలేంకి వెళ్తే నేను ఇలా కట్టేస్తారంటే అతను అంటాడు, నేనా? నన్ను కడతారా? నాకు ప్రాణభయమా? నాకు ప్రాణభయం ఏంది? నేను క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధమే అని ఆనందంగా ప్రొఫెట్ మాట పక్కన పెట్టి పరిగెడతాడు యెరూషలేంకి. అదే శిష్యులకు చెప్పడానికి ఒక ప్రశ్న, యేసు ప్రభువుని తిరస్కరించి యేసు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు అందరూ పారిపోతారు. అంటే ఇటువంటి కఠినమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడికి నేను క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధమే అని పగలు రాత్రి ప్రార్థించి అనేకులు మారుస్తాడని రోషముతో బహు భయంకరంగా సువార్త ప్రకటించాడు. వారికంటే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సో యువర్ డార్క్ బ్యాక్గ్రౌండ్, యువర్ మిస్టేక్స్, యువర్ సిన్స్ will give you more power to pray, to rise up, to read Bible and overtake the so-called holy people. Hey, ఎంతమందికి అర్థమైంది? How many of you believed? I preached something radical and glorious which will bless you for the rest of your life. So instead of making guilty, నిన్ను గిల్టీ చేసి నువ్వు ఎందుకు పనిచేయవు, నీ బతుకు అయిపోయింది అనే బదులు దేవుడు దాన్ని వాడి, నువ్వు ఇలా పడిపోయావు కాబట్టి ఇంక పడకుండా నువ్వు ఇలా ప్రార్థన చేయి, ఈసారి ఉపవాసం ఉండు, డూ దట్, డూ దిస్, డూ మోర్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఎక్కడైనా పౌలు తిరస్కరించలే. ప్రవక్త వచ్చి ఎప్పుడు చచ్చిపోతావంటే చావుని, నేను మట్టుకు యెరూషలేం వెళ్ళకుండా అక్కడ ఒకరిని రక్షిస్తాను చాలు. లుక్ అట్ ద స్పిరిట్ దట్ హి గాట్. అంటే నేను ఇన్ని చేశా, ఆయన కొరకు చావడానికి సిద్ధం. ఇంతమందిని చంప, ఐ వాంట్ టు డై. సో ఆయన ఎన్నిసార్లు చంపదనుకున్న చావడే, పాము కరిసింది. అతను చావకపోగా ఓడలో ఉన్న వాళ్ళందరినీ బతికిస్తాడు. రాళ్ళతో కూడా చంపేస్తే మళ్ళా లేచిపోయాడు. నోబడీ కుడ్ కిల్ హిమ్, స్టాప్ హిమ్. The more darkness you went through, the more you fall, the more when you rise, you become more powerful. ఇప్పుడు చెప్పండి, నీ అంతరాత్మ మాట వినాలా, నిన్ను నిందించే మాట వినాలా, ఈ వాక్యంలోంచి ఉండే కృపావాక్యం వినాలా? రిమెంబర్, ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ స్టేట్మెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోకర్స్, హేళన చేయవారు, అవతల వాళ్ళ పొరపాట్లను చూసి హేళన చేయవారు. డోంట్ మాక్. మోకర్స్ నెవర్ ఐడెంటిఫై ద డెస్టినేషన్. They will never reach the destination. They are destined for shame. అపహసించు వారు యొక్క గురి అవమానమే. They mock people. They take their mistakes. They did it. You did like this. చూడండి, బైబిల్లో ఉంటుంది, కీర్తన 1వ వచనంలో ఉంటుంది, అపహసకులు కూర్చుండు చోట, because you will miss your destination. Because the mockers will never have a vision. They lose their vision. They can never see forward. For example, తల్లిదండ్రులను
మరి హేళన చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని గౌరవించని వారు యొక్క కన్ను అంట గెద్దలు తింటాయంట. ఓకే, దే విల్ ఈట్ దేర్ ఐ. Proverbs chapter 30 verse 17. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట వినలని వారి కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే ఏంటి? కానీ ఏం జరిగింది? ఏం తీసుకుపోయాయంట? అవి లోయకాకులు వినలని వారి కన్ను. అంటే ఏంటి? ఏ కన్ను? ఇట్ ఈస్ ద ఐ దట్ ద లార్డ్ విల్ షో దెమ్ దేర్ ఫ్యూచర్, యువర్ గోల్, యువర్ హై డెస్టినేషన్, యువర్ హై కాలింగ్, యువర్ హోలీ కాలింగ్. పౌలు ఏమంటాడు? ఇదిగో నాకు ముందున్న ఆ యొక్క కిరీటము కొరకు నేను పరిగెడుతున్నాను, నా పనిని నేను తుదముట్టించాను. I finished my journey. He knows where he is going. I finished it. People will lose their vision. Mockers will never be a visionary. They will never match with God. So mockers are never visionaries. God will not show them their goals, their destination in the realm of the spirit. They can never see what is ahead of them. That means they can never be a prophet who can see the future. Forget about themselves. వాళ్ళు కూడా ఈ వాక్యములో చూడలేరు. They cannot see what is the goal. So mockery is ఎందుకో తెలుసా? వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అపహసించారు అనుకోండి, ఈ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? ఆ పడిపోయిన వ్యక్తి ముందుకెళ్లకుండా ఆపేస్తారు. ఎంతమందికి అర్థమైంది? Mocking will stop others' destiny. So you are stopping your own destiny. Mockery will bring rejection to move forward. Condemnation will not allow you go forward. ఎంతమందికి అర్థమో? These are words of understanding. Word of wisdom, word of knowledge, word of understanding. ఏం జరిగిందో తెలుసా? మీకు ఒకటి చెప్తా. గిఫ్ట్లన్నీ 9. ఓకే, ఇందులో పేర్లు చెప్పే గిఫ్ట్ ఉందా లేదా? ప్రశాంత్ కొండే లేదు. గుడ్. అందుకని కానీ వాళ్ళకేంటి? గిఫ్ట్లు 9 ఉన్నాయి, ఎక్కడ చోట దీన్ని ఇరికించాలా. సో దే సెడ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, దే పుట్ ఇట్ దేర్. ఓకే, ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలా. ఎవరెవరు ఐ సీ సంథింగ్ అంటారు. అది వర్డ్ ఆఫ్, అది ఎక్కడుంది? లేదు. సో ఏం చేయాలా? దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ సీర్. ఓకే, సో అది ఎక్కడ పెట్టాలా? సో దే సెడ్ ఓకే వర్డ్ ఆఫ్ విజ్డమ్. అన్నీ ఈ 9 దాంట్లో ఇరికిచ్చేస్తున్నారు. 1,00,000 గిఫ్ట్లు కూడా. నో, యూ కెన్ సే ఓకే ద గిఫ్ట్ ఆఫ్ నేమ్స్ ఇస్ 10th గిఫ్ట్, 11th గిఫ్ట్, నానా విషయమైన అద్భుతాలు, వరాలు. ఎంతమందికి అర్థమైంది ఇది? సో యూ డోంట్ నీడ్ టు పుట్ ఎవ్రీథింగ్. మహత్కార్యాలు, సూచక్రియలు, నానా విధమైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. సో ఈ 9 దాంట్లోనే నువ్వు కోర్చాల్సిన అవసరము లేదు. యూ డోంట్ నీడ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ఓకే, యు సీ హౌ గాడ్ యూజెస్ యువర్ ఫాల్. అందుకే when you fall, if you don't know this, somebody is taking advantage of their fall and rising up. సో ఎలాగుంటుందని మాటికి పడతావా? నో. బికాజ్ ఎందుకు వాడు మాటికి పడ్డు? ఎందుకు నువ్వు ఎంకరేజ్ చేస్తే వాడు మళ్ళీ పడతాడేమో? నో. ఎందుకంటే వారిలో ఉన్నది పరిశుద్ధాత్మ. You got a Holy Spirit and you got a Holy Spirit in you. For example, ఓకే, పేతురు ఉన్నాడు. అందరూ అనుకున్నారు అనమాట, శిష్యులు అందరూ అనుకున్నారు వీడు ఉంటాడో వెళ్ళిపోతాడు, ఏ పూటకా పూట ఒకరోజు ఉంటా అంటాడు, వెళ్ళిపోతానంటాడు, వస్తాడు, దుడుకు భయస్తుడు, అత్తమాలు షేక్ అవుతా ఉంటాడు, దుడుకుతనం, ఆవేశపరుడు, ఆలోచించడు. వీడు ఉంటాడా వెళ్ళిపోతాడా? అందరికీ డౌట్. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది పేతురుకు కూడా తెలుసు. ఎంతమందికి మీ పొరపాట్లు తెలుసు? ఎవ్రీబడి నోస్ యువర్ మిస్టేక్. ఎంతమందికి మీ బలహీనతలు తెలుసు? యు నో ఇట్. యు నో వాట్ హ్యాపెన్స్, హౌ జీసస్ సీస్ దాట్ వెన్ యు నో ఇట్ అండ్ యు ప్రే. నేను నిన్ను తిరస్కరించినయా అంటాడు, తిరస్కరించేస్తాడు. శాంతంగా ఉంటానంటాడు, కత్తీసి చెవి నరికేస్తాడు. ఓకే, నేను నడుస్తానంటాడు, మధ్యలో భయపడిపోయి మళ్ళీ పడిపోతాడు. అసలు కెన్ యూ రీచ్ హిస్ డెస్టినేషన్? కెన్ యూ ఫాలో జీసస్? ఇస్ ఇట్ పాసిబుల్? డిడ్ ఎనీబడి ఫీల్ గిల్టీ that can you reach your destination? You know, God likes a truthful heart. That's surrendering like Jacob. Look, God, I'm a cheat. I'm surrendering my heart to you. God took that cheat and gave Israel a blessing forever. You see that? When you say truth, you are surrendering your situation to God and God will replace it. ఎప్పుడైతే పేతురు ఒక మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసా? చూడండి, ఐ థింక్ ఇన్ జాన్లో
ఒక మాట అంటాడు ఆయన, నా శరీరము తిని నా రక్తము తాతిగా వెంబడించలేరు అంటారు. అప్పుడు అనేకులు ఇది ఎంత కఠిన మాట వెళ్ళిపోతారు. మెనీ పీపుల్ గో. అప్పుడు ఆయన శిష్యులను అడుగుతాడు, మీరు కూడా ఇంతేనంటే, లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. దెన్ హి సేస్, వేర్ విల్ వి గో మాస్టర్, యూ గాట్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. యోహాను సువార్త 6:51 నుంచి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడునూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానము నయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? యోహాను 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడగగా, మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని అడగ్గా అప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు సమాధానం. చూద్దాం. సీమోను పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ 11 మందిలో అసలైన ఇంకా అనుమానం ఉండా తోమా కొంచెం బెస్ట్. ఇతను మరీ షేక్, ముందుకెళ్ళాడు వెనక్కి వెళ్ళాడు, డౌట్, ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు భయపడతాడో తెలియదు. హీ ఫాల్స్, హీ స్టాండ్స్, హీ ఫాల్స్, హీ స్టాండ్స్. బట్ ఈ షేక్ చేసి మాటిమాటికి పడిపోయే ఈ పేతురు, ఈ దుడుకుదనం గల పేతురు, సరైన నిర్ణయం తీసుకోలేని పేతురు, భయస్థుడు, పిరికోడు, గజగజ వణికిపోతూ ఉంటాడు. అటువంటి అప్పుడప్పుడు మళ్ళీ ధైర్యం ఉన్న అప్పుడప్పుడు మీదకెళ్తే అప్పుడప్పుడు పారిపోతాడు. వాట్ ఈస్ దిస్? పరిశుద్ధంగా ఉంటాడు, కాసేపు పడిపోతాడు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? కానీ ఇతను ఒక మాట అన్నాడు, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, ఐ విల్ ఫాలో యూ వాట్ ఎవర్ ఇట్ మే బి. నా జీవితం ఎలాగున్నా, నాలో భయం ఉన్నా, నాలో కొంచెం మంచి ఉన్నా, కొంచెం చెడు ఉన్నా, కొంచెం బలహీనత ఉన్నా, నాలో కొంచెం దుడుకుతనం ఉన్నా, కొంచెం పనికిరానితనం ఉన్నా, నేను ఒకటి నిర్ణయించుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాను? నిన్నే వెంబడిస్తా. ఎవరిని వద్దకు వెళుదుము? నీవే. వన్ థింగ్ ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో యూ. నా పరిస్థితి ఎలాగున్నా, వాళ్ళు తిడుతున్నారు, కొంతమంది నా బోధకుడే నన్ను వద్దన్నాడు, ఎవ్రీబాడీ రిజెక్టెడ్ మీ, బట్ ఐ విల్ ఫాలో జీసస్. నేను నిర్ణయించుకుంటాను అనుకున్నాడు. ఏమైంది? దట్స్ వాట్ జీసస్ వాంట్స్. అతనికి తాళపు చెవిచ్చి షేక్ అయ్యే పేతురు, నువ్వు బండ. వాట్ డిడ్ గాడ్ టెల్ హిమ్? పీటర్, ఐఎమ్ గివింగ్ యూ ద కీస్. అలా అనుకున్నారు. తాళపు చెవులు ఇచ్చాడు ఏంటండి బాబు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, వెళ్తాడో లేదో కూడా తెలియదు. తాళపు చెవులు ఇవ్వడమే కాదు, ఏమన్నాడు? పేతురు, యు ఆర్ ద రాక్. గాడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం, ఈరోజు నువ్వేమైతే లెక్కెట్టుకుంటున్నావో, ఏమేమైతే బలహీనతలు ఉన్నాయని నువ్వు బాధపడ్డావో, ఇతరులు విమర్శించారో, వాటిని దేవుడు, గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ ఇట్, టర్న్ ఇట్, యూజ్ ఇట్ అండ్ బ్లెస్ యూ. హీ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ రాక్ అవుట్ ఆఫ్ యువర్ షేకినెస్. హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద కీస్. వెళ్తానా ఏంటి వెళ్ళేది? ఇదిగో తాళపు చెవి తీసుకో, గ్యారంటీకి వెళ్తావు. హీ ఈస్ గివింగ్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఇఫ్ యు ఆర్ గిల్టీ అయ్యావా, ఇతరులు నిన్ను విమర్శించుకుంటున్నావా, బీ ఫ్రీ. యు గాట్ ద కీస్ అండ్ యు ఆర్ ద రాక్. ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ పవర్ఫుల్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే? ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. నజరేయుడైన యేసయ్యా, లార్డ్ వి ప్రే దట్ యు విల్ ప్రొటెక్ట్ ఎవ్రీబడి ఇండివిజువల్లీ. ముందు వారిని, వారి కుటుంబాన్ని, భార్య, భర్త, పిల్లలు, వారి తల్లిదండ్రులను ఇంటిలో పాదిగది రక్తం ప్రోక్షించి ఆ తెగులు కాలంలో గృహాన్ని ప్రత్యేకంగా కాపాడినట్టు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం.
నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.